తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ టీపీసీసీ అడ్వైజరీ కమిటీ ఇవాళ సమావేశం కాబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనుంది. సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, రాష్ట్ర స్థాయి కమిటీల నిర్మాణం వంటి అంశాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు యూరియా కొరతపై ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలపై కూడా చర్చిస్తారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ ఎపిసోడ్ ఎంతవరకు వచ్చిందనేది ఆరా తీనున్నారు. ఇక ఎల్లుండి తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ టీపీసీసీ అడ్వైజరీ కమిటీ ఇవాళ సమావేశం కాబోతోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, చెప్పండి, ఈ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు? సుమారు 6-7 అంశాల మీద ఈ సమావేశం చర్చించబోతుంది. పొలిటికల్ అఫైర్స్ కమిటీతో పాటు అడ్వైజరీ కమిటీ కూడా రెండు ఉమ్మడిగానే సమావేశం జరగబోతున్నాయి. రేపటి నుంచి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పాదయాత్ర కూడా ప్రారంభమవుతుంది కాబట్టి ఆ జిల్లాలకు సంబంధించినటువంటి ఇష్యూస్, గతంలో జరిగినటువంటి పాదయాత్రకు సంబంధించినటువంటి అంశం మీద కూడా చర్చించబోతుంది. ఈ పీఏసీ తర్వాత ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చొప్పదండి నుంచి ప్రారంభమయ్యేటువంటి పాదయాత్రకి బయలుదేరి వెళ్తారు. అయితే ఈరోజు సాయంత్రం 5 గంటలకి గాంధీ భవన్లో జరిగేటువంటి సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల మీద చర్చించే అవకాశం ఉంది. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి అంశం మీద ఇప్పటికీ ప్రభుత్వం అనేక రకాల ప్రయత్నాలు చేసింది. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం, అలాగే ఆర్డినెన్స్ తీసుకురావడం, ఇలాంటి అంశాలన్నీ కూడా రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి. వీటికి సంబంధించి ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఎక్కడో చిన్న ఆశ అయితే కనపడుతుంది. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి, గవర్నర్లు తమ వద్ద ఉన్నటువంటి బిల్లులకు సంబంధించి, పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులకు సంబంధించి గడువు ఇచ్చినటువంటి క్రమంలో ఆ కేసు ఇంకా కొనసాగుతుంది కాబట్టి దాని మీద ఆశతో ప్రభుత్వం ఉంది. అది ఒకవేళ క్లియర్ అయితే ఆర్డినెన్స్కి సంబంధించి కావచ్చు, బిల్లులకు సంబంధించి గవర్నర్ ఆమోదం, రాష్ట్రపతి ఆమోదం తెలిపితే అధికారికంగానే 42% రిజర్వేషన్ ఇచ్చేటువంటి వెసులుబాటు ఉంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో హైకోర్టులో సెప్టెంబర్ 30 నెలాఖరు వరకు స్థానిక సంస్థల ఎన్నికల్ని పూర్తి చేయాలనేటువంటి ఆదేశాలు కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నిటి మధ్య కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంది. దానికి సంబంధించి ఈరోజు సాయంత్రం పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఈ అంశం మీద చర్చించేటువంటి అవకాశం ఉంది. అధికారికంగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటే ఓకే, లేదంటే పార్టీ నుంచి 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన, సీట్ల కేటాయింపు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంది. ప్రతిపక్షాలని కూడా అప్పీల్ చేయాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇక రెండవ అంశం, కాంగ్రెస్ త్వరలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఇప్పటికే పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ఆ అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో ఉన్నటువంటి డివిజన్ల వారీగా యాక్షన్ ప్లాన్ చేస్తుంది కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహం మీద కూడా ఈ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం యూరియా షార్టేజ్కి సంబంధించి రైతులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయలేదు కాబట్టి దాంతో రైతులు కొంత ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ యూరియా కొరతని సృష్టిస్తుందనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇదే అంశం మీద క్లారిటీ ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా పార్టీ చేస్తుంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ జరిగిందనేటువంటి నినాదంతో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఈ ప్రచారాన్ని చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ మీద కూడా చర్చించబోతున్నారు. ఇక పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం మీద కూడా చర్చించబోతున్నారు. నామినేటెడ్ పోస్టుల అంశం కూడా చర్చ జరగబోతుంది. ఇప్పటికే పార్టీ ఇన్ఛార్జీలు నియోజకవర్గానికి 2 చొప్పున కమిటీలు, కార్పొరేషన్లలో 2కి అవకాశం ఇవ్వాలి డైరెక్టర్లుగా అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ పేర్లను కూడా ప్రతిపాదించారు. దాని మీద కూడా ఇవాళ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇలా పార్టీ నిర్మాణానికి సంబంధించి, అలాగే ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని జనంలోకి తీసుకెళ్లేటువంటి అంశాలన్నిటి మీద కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.